అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మన జీవితంలో మనం కొన్ని సాధించాలి, కొన్ని చేయాలి అని కొన్ని టార్గెట్స్ పెట్టుకొని, కొన్ని లక్ష్యాలు, కొన్ని ఎయిమ్స్ పెట్టుకొని వాటి ప్రకారంగా మనం వెళ్తూ ఉంటాం. అయితే అలా వెళ్ళే క్రమంలో ఎదురయ్యే కొన్ని పాసిబిలిటీస్ లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్‌కి కొన్ని సొల్యూషన్స్ కూడా ముందుగానే మన మనసులో ప్రిపేర్ చేసుకొని మనం వెళ్తా ఉంటాం. అలా ప్రిపేర్ చేసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా గనక అనుకోని పరిస్థితులు గనక ఏర్పడితే, మనం ఎక్స్‌పెక్ట్ చేయనటువంటి సిట్యుయేషన్స్ జరిగితే, వెంటనే మన మైండ్ స్టేబుల్‌గా ఉంటదండి. ఆ మొమెంట్స్‌లో మనం ఏం చేయాలో అర్థం గాక, ఇష్టం వచ్చిన డెసిషన్ మనం తీసుకొని, కొంచెం క్రిటికల్‌గా ఉన్న ఆ సిట్యుయేషన్‌ని లైఫ్ అంతా క్రిటికల్‌గా మార్చుకునే పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. బహుశా మనలో అలాంటోళ్ళు ఉండే ఉండొచ్చు. కనుక మనం ఏం చేయాలి ఇంతకీ అనగానే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా గానీ, అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసినవి జరిగినా, జరగకపోయినా, ఎలాంటి క్రిటికల్ సిట్యుయేషన్స్ ఉన్నా, ఎలాంటి క్రిటికల్ సిట్యుయేషన్స్ లేకపోయినా, మన మనస్తత్వం, మన ఆలోచన విధానం ఎప్పుడు ఎలా ఉండాలి ఇంతకనగానే, మన బలం మీద, మన శక్తి మీద, మనకున్నటువంటి స్ట్రెంగ్త్ అండ్ ఆపర్చునిటీస్ మీద, మనకి ఎదురయ్యే సిట్యుయేషన్స్ మీద కాకుండా, మనం ఎప్పుడూ గూడా ఎలా ఉండాలి అని ఒక చక్కటి విషయాన్ని దేవాది దేవుడు వాక్యం ద్వారా మనతో ఈరోజు మాట్లాడబోతున్నారు. ఆ మాట ఏంటో మనం చూద్దాం. సామెతల గ్రంథం మనం చూస్తే గనక మూడవ అధ్యాయం మనం చూద్దామండి. సామెతల గ్రంథము మూడవ అధ్యాయము 5, 6 వచనాలు గనక ఈ సందర్భంలో మనం చూస్తేనండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. అసలు మనం ఏర్పరచుకున్న లక్ష్యమే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం ఏర్పరచుకున్నాం కాబట్టి పరిస్థితులు అలా మారిపోయాయండి. మనం అనుకోవచ్చు కొన్ని పరిస్థితులు మనం అనుకున్నట్టుగా జరుగుతున్నాయి కదా అంటే, అవి గెస్ చేసినటువంటివే బ్రదర్, గెస్ చేసినటువంటివి సిస్టర్. అంటే దేవుడు మనల్ని నడిపించాలనుకున్నటువంటి ఆ మార్గంలోకి నువ్వు వేసినటువంటి 2, 3 రాళ్ళల్లో ఒక రాయి తగిలిందేమో, అంతేగాని ఆయన ఆలోచన విధానాన్ని నువ్వు గ్రాబ్ చేసినట్టు కాదు. అందుకే ప్రతి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి ఎంతకనగానే, స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, అంటే మనకున్నటువంటి సొంత లక్ష్యాన్ని లేదంటే కనుక మన బుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా మరి ఎలా ఉండాలి? 5వ వచనం మనం చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎదురయ్యే ప్రతి అబ్స్టకల్ని, ఎదురయ్యే ఊహించినటువంటి ప్రతి పరిస్థితిని కూడా సరళము చేయగలిగిన కెపాసిటీ ఈ ప్రపంచంలో ఎలాంటి శక్తికి లేదండి. ఆర్థికపరమైన శక్తికి, రాజకీయపరమైన శక్తికి, లేదంటే కనుక స్నేహితులనే బంధానికి, ఏ బంధుత్వానికి, దేనికి కూడా నో ఛాన్స్, నో స్ట్రెంగ్త్, నో కెపాసిటీ. మరి ఎవరికి ఉందనగానే కేవలం దేవునికి మాత్రమే ఉందండి. ఆయన ఎంత పవర్ఫుల్, ఆయన ఎంత శక్తిమంతుడయ్యా, ఆయన ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి అయ్యా అని మనం చూస్తే, ఎవరు ఊహించలేని పరిస్థితుల్లోకి యోసేపు గారు వెళ్ళిపోతే, ఎవరు ఊహించలేని పరిస్థితుల్లోనే యోసేపు గారిని దీవించి బలపరిచి స్థిరపరిచి నుంచోబెట్టినట్టుగా మనకు కనబడుతుందండి. యోసేపు గారి జీవితం మనం చూస్తేనండి, ఒక దాసుడిగా మనకు కనబడతారు, ఒక పనివాడుగా మనకు కనబడతారు. ఎవరు గెస్ చేయరు ఆయన ఒక గొప్ప రాజుగా మారతారని. ఫరో తర్వాత ఫరో అంత అధికారం కలిగిన వ్యక్తిగా మారతారని ఎవరు ఊహించరండి. ఎందుకంటే ఆయన స్వబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతికినట్టుగా మనకు కనిపించదు కనుక, దేవుడి మీద ఆధారపడి బ్రతికినట్టుగా మనకు కనబడుతుంది కనుక ప్రియులారా, మన జీవితంలో ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ మనం గెస్ చేయలేదు, ఏంటి బ్రదర్ నా జీవితం అంత అయోమయంగా మారిపోయింది, ఏం అర్థం కావట్లేదు బ్రదర్, ఎందుకు బ్రదర్ ఎలా మారిపోయింది, ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, నా పరిస్థితి ఎలా మారిపోయింది ఏంటి, అందరూ బాగున్నారు నేనే ఇలా ఉన్నాను, ఇలా ఎప్పుడు ఆలోచించకండి. ఎలాంటి అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడి మీద ఆధారపడండి. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మీద నమ్మకం ఉంచండి. ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు తోడుగా ఉండి మన జీవితాన్ని గొప్ప స్థితిలో నిలబెడతారు. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరూ తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచినటువంటి కాలమంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ యొక్క డివోషన్స్ ద్వారా తండ్రి మాతో మాట్లాడుతూ మా జీవితాలను సరిదిద్దుతూ బలపరుస్తూ తండ్రి ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా,
ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఎంతమంది నీ మాటలు వినటం మాత్రమే కాకుండా తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్నారు. షేర్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి. ప్రతి ఒక్కరిని తండ్రి ఆశీర్వదించండి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి. దేవా, ఈ పరిచర్యలో తండ్రి పార్టిసిపేట్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థికంగా కానీ తండ్రి మరి వారి యొక్క కష్టాన్ని తండ్రి ఇవ్వడం ద్వారా కానీ తండ్రి ప్రభువా, మరి ఏ విధముగానైనా కానీ ప్రార్థన ద్వారా కానీ తండ్రి ఈ పరిచర్యలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. ఈ డివోషన్స్ని తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలను కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.